తను ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గారి గానం. 1969లో వచ్చింది బుద్ధిమంతుల్లో సినిమాలోని. నాకు చాలా ఇష్టమైన పాట. అప్పుడే పాట అయిపోయిందా? అంత మధురంగా ఉంది పాట. చాలా చక్కగా పాడావమ్మా. మా గురువుగారు ఎన్ని వందల పాటలు రికార్డ్ చేశారో, ఇలాగా తలుచుకుంటే గాద్గద్యం అవుతుంది. శ్రీ స్వామినాథన్ గారు, ఆయన కొన్ని వేల పాటలు రికార్డ్ చేసి ఉంటారు. ఎంత త్యాగం చేశాడో తన ఆయన శారీరక శ్రమ చెప్పడానికి అలివి కానిటటువంటిది. అంత గొప్పగా రికార్డ్ చేసినటువంటి పాట. ఇంత మంచి సాహిత్యం, ఇంత మంచి సంగీతం, ఇంతమంది గాయనం రావడానికి ముఖ్యమైన కారణం రౌతులు. బాపు రమణల్ గారు ఉంటే మనకు ఇంకా సాహిత్యానికి సంగీతానికి తక్కువే. ఎంత అద్భుతంగా తీసుంటారో సినిమాలో కూడా. చక్కగా నాగేశ్వరరావు గారు, తర్వాత విజయ నిర్మల్ గారి మీద తీయబడినటువంటి పాట. ఈ గొంతుకులో ఒక గమ్మత్తైన మార్ధవ్యం ఉంది. అండ్ నవ్వుతూ పాడుతున్నావు చూడు, అది ఎప్పుడు కంటిన్యూ చేయి. అది చాలా అవసరం పాటకి. చాలా హాయిగా ఉంది నువ్వు పాడుతుంటే. ధన్యవాదాలు. నువ్వు కూడా దాకొత్తి ఇవ్వాలి, తప్పదు. ఆడవాళ్ళైనా సరే ధన్యవాదాలే అను. ఒకసారి ధన్యవాదాలు అన్నందుకు నీకు ధన్యవాదాలు. మంచి పాట ఇచ్చినందుకు 2 ధన్యవాదాలు. వెళ్ళిగా శుభం భూయాత్. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ
ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా? పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చుండే. ఓ, అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే. అనిల్ రైట్స్ ఉన్నాయా మా